రాకపోతే చస్తావే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. కల్లుల నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. తెలుగు సినిమా చరిత్రలోనే మేము ఎన్ని రికార్డులు మన్ని రికార్డులు కొట్టామని చెప్పుకునే హీరో ఫ్యాన్స్ మొదలు పోగొట్టిన సినిమా. స్టార్ హీరోల కూసల కదిలిపోయేలా సెన్సేషనల్ రికార్డ్స్ తో మైండ్ బ్లాక్ చేసిన సినిమా. సినిమా అంటే చిన్న స్టోరీ లైన్, 4 పంచ్ డైలాగులు, 2 కుళ్ళు జోకులు, 6 పాటలు, ఇవి మాత్రమే ఉంటాయని సాగుతున్న తెలుగు సినిమాకి కంటెంట్ అంటే ఇది, ఇలా కూడా సినిమా తీయచ్చు, హీరో లేకపోయినా రికార్డులు క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా అరుంధతి. డిటిఎస్ సౌండ్ తెలుగు సినిమాకి మాస్టర్ సినిమాతో వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో, డిటిఎస్ తో బెస్ట్ అవుట్పుట్ ని ఎలా తీసుకురావచ్చు క్లియర్ గా చూపెట్టిన సినిమా అరుంధతి. అరుంధతి చూస్తూ చనిపోయిన వాళ్ళు, అరుంధతి చూశాక మళ్లీ మరో జన్మెత్తచ్చని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ సినిమాని సింగిల్ గా థియేటర్లో చూస్తే ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ సాహసం అయితే ఎవరూ చేయలేకపోయారు. రవిశంకర్ డబ్బింగ్ కి సగం తడిచిపోయేది. అప్పటి వరకు లేని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చింది ఈ సినిమా. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు రిలీజ్ కాకూడదు, ఫ్యామిలీస్ అసలు పట్టించుకోరు అనే భయం అందరిలో ఉంది. కట్ చేస్తే అదే పండక్కి రిలీజ్ అయిన ఈ సినిమా. పండక్కి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమాని క్రాస్ చేయడమే కాకుండా అన్ని సినిమాల్ని బీట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. 90s లో అమ్మోరు దేవి సినిమా, 2000s లో వంచి అండ్ అరుంధతి, అన్ని సినిమాలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేశాయి. అయితే దానికి కారణమైన వారు కోడి రామకృష్ణ గారు. అన్ని సినిమాలు ఆయనే తీసినప్పటికీ అరుంధతి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇలాంటి గేమ్ చేంజర్ మూవీతో రికార్డులు రివార్డులు రాకుండా ఎలా ఉంటాయి? అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ టైంకి చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, ఇలా పెద్ద పెద్ద స్టార్ సినిమాలన్నింటినీ కూడా చిటికి వేసినంత ఈజీగా లేపేసింది ఈ సినిమా. తెలుగు సినిమాకి ఇంత మార్కెట్ ఉందని ప్రూవ్ చేసిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అయితే ఇది ఇండస్ట్రీ హిట్టా కాదనే డౌట్ చాలా మందిలో ఉంది. ఆ డౌట్ ని క్లారిఫై చేస్తున్న సినిమా ఫైనల్ రన్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 34వ ఎపిసోడ్. ఇప్పటికే 33 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు వర్షన్ నుంచి మాట్లాడుకుందాం. తెలుగు వర్షన్ 2009 జనవరి 16న రిలీజ్ అయింది. అప్పటికి మస్కా సినిమా రిలీజ్ అయ్యి 2 days మాత్రమే అయింది. బీభత్సమైన ఓపెనింగ్స్. డే 1 2 కోట్ల పైన షేర్, 2 daysకే 4 కోట్ల షేర్. ఫస్ట్ వీక్ 10 కోట్ల షేర్ కొట్టింది ఆ సినిమా. ఖచ్చితంగా రెడీ సినిమాని ఫుల్ రన్ లో క్రాస్ చేస్తుందనుకున్నారంతా. సరిగ్గా అదే టైంకి రిలీజ్ అయిన అరుంధతి డే 1 హిట్ టాక్ ని తెచ్చుకుంది. అండ్ అది డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఫస్ట్ వీక్కే ఎక్కడ చూసినా కూడా టికెట్లు దొరకలేని పరిస్థితికి వచ్చేసింది ఈ సినిమా. దాంతో ఫుల్ రన్ లో నైజాంలో షేర్ 11.4 కోట్లకి చేరుకోగా పోకిరి రికార్డ్ ని 35 లక్షల గ్యాప్ తో మిస్ అయింది. అప్పటికి 10 కోట్ల షేర్ అందుకున్న సినిమాలు పోకిరి జల్సా మాత్రమే. ఇది థర్డ్ ఫిలిం. ఇక సీరియల్లో 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా పోకిరి సినిమాని క్రాస్ చేసి ఇంద్ర తర్వాతి ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే 2.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఈ మార్క్ ఇక్కడ అందుకున్న 2-3 సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక ఈస్ట్ లో 2.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పోకిరిని కూడా క్రాస్ చేసింది. ఇక వెస్ట్ లో 2 కోట్ల 15 లక్షలు, గుంటూరు 2 కోట్ల 75 లక్షలు, కృష్ణా 2 కోట్ల 8 లక్షలు, అండ్ నెల్లూరులో అయితే ఏకంగా 1.6 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ పోకిరిని 50 లక్షల మార్జిన్తో బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అలా టెరిటరీ వైజ్ చూసుకున్నా, టౌన్ రికార్డ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడైనా కూడా అప్పటికి ఇండస్ట్రీ హిట్ పోకిరిని చాలా చోట్ల బ్రేక్ చేసింది ఈ సినిమా. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 30.6 కోట్లకి చేరుకోగా పోకిరి రికార్డ్ ని తెలుగు స్టేట్స్ లో 70 లక్షలతో మిస్ అయింది. ఇక కర్ణాటకలో 3 కోట్ల 48 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటి తెలుగు సినిమాలు ఎంతెంత నెంబర్లు పెట్టావో దానికి డబుల్ నెంబర్స్ ని పెట్టి ఇండస్ట్రీ హిట్ అని పెంచుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 1.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ కి గాను తెలుగులో వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 35.9 కోట్లకి చేరుకోగా పోకిరిని 1.2 కోట్ల దూరంలో మిస్ అయింది. తర్వాత తమిళ్లో రిలీజ్ అయ్యి 14 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేయడంతో మలయాళంలో రిలీజ్ చేశారు అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేశారు. అలా అన్ని లాంగ్వేజెస్ కలుపుకునే ఈ సినిమా ఓవరాల్ గా 75 కోట్ల గ్రాస్, 43 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి టాప్ గ్రాసర్ గా ఉన్న పోకిరిని 6 కోట్ల మార్జిన్ తో బ్రేక్ చేస్తూ టాలీవుడ్ కి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. తమిళ్లో 14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో 75 కోట్ల మార్క్ ని అందుకోవడం ఈజీ అయింది. అలా పోకిరిని గ్రాస్ పరంగా 18 కోట్ల మార్జిన్తో బ్రేక్ చేసింది ఈ సినిమా. మరి అప్పటికి మగధీర సినిమా రిలీజ్ అవ్వలేదా అంటే మగధీర రిలీజ్ అయింది 2009 జూలైలో. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయింది 2009 ఫిబ్రవరిలో. అండ్ తమిళనాడులో వచ్చిన కలెక్షన్స్ తోనే ఇండస్ట్రీ హిట్ మార్క్ ని అందుకుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ చూస్తే 13 కోట్ల రేంజ్ లో ఉండగా థియేటర్కల్ గా 9 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. శాటిలైట్ పరంగా 7 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఆడియో రైట్స్ మొత్తం కలుపుకుంటే ఓవరాల్ గా
17 కోట్ల పైన బిజినెస్ చేరుపుకుంది టేబుల్ ప్రాఫిట్ తోనే రిలీజ్ అయింది. సో 9-10 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 43 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ 33 కోట్ల పైన ప్రాఫిట్ తో ఈ రోజుకి కూడా టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లోనే ఈ సినిమా ఎలాంటి ర్యాంపేజ్ ని క్రియేట్ చేసిందో. ఒకవేళ ఇంకా లిమిటెడ్ బిజినెస్ చేస్తుంటే మాత్రం ఈ రోజుకి ప్రాఫిట్ పరంగా టాప్ 10 లిస్ట్ లోనే కంటిన్యూ అయ్యేది. ఇక రన్ పరంగా చూస్తే 50 డేస్ ని 185 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకోగా 100 డేస్ ని 14 సెంటర్స్ లో 175 రోజుల్ని ఒక సెంటర్ లో కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. డైరెక్ట్ రన్ చూసుకుంటే వైజాగ్ శ్రీకన్య థియేటర్ లో 126 రోజుల పాటు 4 షోలతోనే రన్ అవుతూ అక్కడ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే అరుంధతి అనేది ఒక చరిత్ర. హీరోలెవరూ లేకుండానే చేసిన ఈ సినిమా అనుష్కని లేడీ సూపర్ స్టార్ ని చేసేసింది. తర్వాత ఆమె ఏ సినిమా సోలో హీరోయిన్ గా చేసినా కూడా ఆ సినిమాల బిజినెస్ లో స్టార్ హీరోల రేంజ్ లో జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు అరుంధతి అనేది ఏ రేంజ్ బ్రేకో. ఈ మూవీ నేను చూసింది థియేటర్లోనే. అప్పటికిది నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ రోజుకి కూడా ఫ్రెష్ గా అనిపించే సినిమా. మరి మీరే థియేటర్లో చూసారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది అరుంధతి ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏమో అయిపోయి వీడియో కాల్ కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.